మనకి ఏదైతే మకర రాశి ఉందో ఈ మకర రాశిని మనం చూసుకున్నట్టయితే కనుక 2వ స్థానంలోనే కుజుడు ఉన్నాడు, 3వ స్థానంలోనే శని ఉన్నాడు. ఇక వీరిని ఇద్దరిని చూసుకుంటూ ఇప్పుడు వచ్చేటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి 10వ స్థానంలో ఇటు చూసుకున్నట్టయితే కనుక మనకి 10వ స్థానంలో ఏర్పడి రవి భగవానుడు వస్తున్నాడు, బుధుడు వస్తున్నాడు, బుధుడితో పాటు శుక్రుడు కూడా వస్తున్నాడు. డిసెంబర్ మాసంలోనే అవుతుంది. అంటే ఈ మకర రాశిని చూసుకున్నట్టయితే కనుక మనం గమనించండి, ఈ మకర రాశిని మనం గమనించినట్టయితే కనుక 10-11 స్థానాల్లో ఏర్పడేటువంటి గ్రహాలన్నీ కూడా వీరికి సానుకూలించట్లేదు. అందులోనూ అశుభ దృష్టి ఎక్కువ కనిపిస్తోంది గ్రహాల యొక్క స్థితిగతులు. అన్నతమ్ములు కలిస్తే గొడవలు అవుతాయి, ఆస్తి తగాదలు గొడవలు అవుతాయి, భార్యాభర్తల మధ్యన గొడవలు అవుతాయి, పిల్లల పెద్దల మధ్య ఎడబాటు భారం ఉంటుంది, ఎక్కడికైనా పోయి కదిలిస్తే వాళ్ళతో గొడవలు అవుతాయి. ఏదైనా చేద్దామంటే నష్టపోతాం, ఎవరిదైనా నమ్ముదామంటే మోసపోతాం. ఇక చూడండి, వెనక గొయ్యి ముందు నుయ్యి అంటారు, ఆ పరిస్థితిలో ఉంది మకర రాశి. కాబట్టి ఈ మకర రాశి వారు ఈ మాసం మొత్తం కూడా ఏదైనా దీక్ష తీసుకోవడమో లేదా అమ్మవారి ధ్యానంలో ఉండడమో ఏదైనా పూజ హోమం యజ్ఞ